రామ్ పోతినేని హీరోగా హిట్ కొట్టి చాలా ఏళ్లే అవుతుంది. తాజాగా ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆంధ్ర కింగ్'. ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ రోజే థియేటర్స్లో విడుదలైంది. మరి ఈ సినిమాతో రామ్ పోతినేని సాలిడ్ హిట్ అందుకున్నాడా లేదా? మన మూవీ రివ్యూలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, సూర్య అలియాస్ ఆంధ్ర కింగ్ ఉపేంద్ర ఒక పెద్ద స్టార్. అతని 100వ సినిమా షూటింగ్ సమయంలో 3 కోట్లు తక్కువ పడడంతో సినిమాను ఆపేస్తున్నట్టు నిర్మాత ప్రకటిస్తాడు. అప్పటికే వరుసగా 9 సినిమాలు ఫ్లాప్ కావడంతో ఏ ఫైనాన్షియర్ ముందుకు రాడు. అయితే సూర్యతో కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన నిర్మాత అతని కుమారుడు హీరోగా నటిస్తున్న చిత్రంలో తండ్రి వేషం వేస్తే 3 కోట్లు ఇస్తానని ఆఫర్ చేస్తాడు. స్టార్ అయిన సూర్య అతని ఆఫర్ను ఒప్పుకోవాలో లేదో అనే సంశయంలో ఉంటాడు. ఈ క్రమంలో హీరో అకౌంట్లో సినిమాకు కావాల్సిన 3 కోట్లను ఆయన అభిమాని సాగర్ వేస్తాడు. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న గొడ్లపల్లి అనే కరెంటు కూడా లేని లంక గ్రామానికి చెందిన సాగర్ రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ సూర్యకు పెద్ద అభిమాని, జిల్లా హీరో అభిమాన సంఘం అధ్యక్షుడు. అంతేకాదు ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఆంధ్ర కింగ్ గా పేరుపడ్డ ఉపేంద్ర అకౌంట్లో సదరు అభిమాని 3 కోట్ల రూపాయలు వేస్తాడు. బీదవాడైన హీరో ఫ్యాన్ అతని అభిమాన హీరో సినిమా కోసం 3 కోట్లు ఎలా అరేంజ్ చేశాడు? హీరో సినిమాకు 3 కోట్లు తక్కువయ్యాయనే విషయం ఎలా తెలుసుకున్నాడు? ఓ అభిమాని తన కోసం ఎలా కష్టపడ్డాడు? ఆ విషయం తెలిసిన సూర్య చివరకు తన అభిమాని సాగర్ను కలుసుకున్నాడా? మధ్యలో మహాలక్ష్మి థియేటర్ ఓనర్ కూతురు భాగ్యశ్రీ బోర్సేతో అతని ప్రేమ కథ. ఈ క్రమంలో హీరోకు అభిమానికి మధ్య ఏం జరిగిందనేదే ఆంధ్ర కింగ్ తాలూకా స్టోరీ. కథనం అండ్ టెక్నికల్ విషయానికి వస్తే, దర్శకుడు మహేష్ కుమార్ ఒక స్టార్ హీరో అతని అభిమానికి జరిగిన కథను 80వ దశకం నుంచి 2002 వరకు జరిగిన ప్రస్థానాన్ని ఈ సినిమాలో చూపించాడు. ఏ హీరో అభిమానికైనా తన ఫేవరెట్ హీరో వేరే హీరో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడాన్ని జీర్ణించుకోలేరు. ఇలా చేస్తే ఆ హీరో కెరియర్ ముగిసినట్టే అని భావిస్తారు. అలాంటి ఎన్నో హృదయమైన విషయాలను తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. ముఖ్యంగా స్టార్ హీరో వరుస ఫ్లాపుల్లో ఉండడంతో అతని సినిమాలకు ఫైనాన్స్ చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం అనేది వింతగా ఉంది. మామూలుగా సినిమా హీరో అంటే అతని దగ్గర మినిమం కోటీశ్వరుడై ఉంటాడు. అలాంటిది 100 సినిమాలు చేసిన హీరో దగ్గర కనీసం 3 కోట్లు కూడా లేకపోవడాన్ని చూపించడం లాజిక్ అందదు. పైగా హీరో అభిమాని అయిన సాగర్ తన అభిమాన హీరో సినిమాలు విడుదలయ్యే మహాలక్ష్మి థియేటర్ యజమాని కూతురును ప్రేమించడం, ఆ విషయం తెలిసి అతని తండ్రి అతన్ని కొడతాడు. దీంతో తన లంక గ్రామంలో థియేటర్ కట్టి అందులో తన అభిమాన హీరో 100వ చిత్రాన్ని ప్రదర్శిస్తా అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు. ఈ క్రమంలో కరెంటు కూడా లేని గ్రామంలో థియేటర్ కట్టడానికి ఆ లంక గ్రామంలో ఉండే ఇసుకను అమ్మి ఆ వచ్చిన డబ్బులతో థియేటర్ కట్టి సీన్ అంతా కన్విన్సింగ్ గా ఉండదు. పైగా తన అభిమాన హీరో సినిమా ఆగిపోకూడదని హీరోయిన్ ను త్యాగం చేసే సీన్. అది తెలిసిన ఆంధ్ర కింగ్ సూర్య తన అభిమాని కోసం ఏం చేస్తాడనేదే క్లైమాక్స్ సీన్ ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఉంది. చిన్నప్పటి నుంచి హీరో ఓ సినిమాలో చెప్పిన ఇన్స్పిరేషన్ గీతంతో అతను జీవితంలో పైకొస్తాడు. సినిమాలో హీరో తండ్రి రావు రమేష్ తో ఉన్న సీన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. క్లైమాక్స్ లో స్టార్ సూర్య బీభత్సమైన వర్షం పడుతున్న లంక గ్రామానికి వెళ్లడం, అక్కడ లంక గ్రామం వర్షానికి మునిగిపోవడం, చివర్లో ఆ ఊరి ప్రజలందరూ సాగర్ కట్టిన థియేటర్లో ఆశ్రయం పొందడం, అక్కడ ఆంధ్ర కింగ్ వచ్చి తన అభిమాని సాగర్ ను కలిసే సీన్స్ గుండెలను హత్తుకునేలా ఉన్నాయి. అయితే సదరు స్టార్ ఆ రోజు రాత్రి ఆగి నెక్స్ట్ డే వెళ్ళినా సరిపోతుంది, కానీ సీన్ లో డెప్త్ కోసం ఆ సీన్ ను రాసుకున్నట్టు కనిపిస్తుంది. ఓ ఫ్యాన్ తన అభిమాన హీరోను వేరే ఇతర హీరోల ఫ్యాన్స్ ఏమైనా అంటే తట్టుకోలేకపోవడం, అలా హీరోల ఫ్యాన్స్ మధ్య గ్యాంగ్ వార్ వంటి సీన్స్ ను మహేష్ చక్కగా ఆకట్టుకునేలా రాసుకున్నాడు. 90, 2000 కాలంలో హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ అనేది తెరపైన చూపించడంలో సక్సెస్ అయ్యాడు. చాలా మంది హీరోల అభిమానులు కనెక్ట్ అయ్యేలా సీన్స్ ను దర్శకుడు బాగా రాసుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలో వచ్చే రొటీన్ రొడ్డు కొట్టుడు సినిమాలతో విసిగిపోయిన వారికి ఈ చిత్రం ఒక రకంగా ఒక మంచి ఆప్షన్ అనే అనుకోవచ్చు. కమర్షియల్ గా ఈ సినిమా ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది చూడాలి. దర్శకుడు ఈ కథను రాసుకున్న విధానం బాగుంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ బోరు తెప్పిస్తాయి. సాధారణంగా దర్శకులు హీరోల బయోపిక్స్ తీస్తుంటారు, కానీ మహేష్ మాత్రం తొలి సినిమాలోనే హీరో ఫ్యాన్ బయోపిక్ అని చెప్పి తెరకెక్కించడం విశేషం. ప్రతి హీరో ఫ్లాపుల్లో ఉంటే ఎలాంటి ఇబ్బందులు పడతారనేది సూర్య పాత్రలో చూపించాడు దర్శకుడు. ఆనాటి కాలాన్ని ఈ సినిమాలో చూపించిన విధానం బాగుంది. వివేక్ మెర్విన్ సంగీత ద్వయం, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో 2 పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీతో పాటు నిర్మాణ విలువలు రిచ్గా ఉన్నాయి. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. లంక గ్రామాల సెట్స్ బాగుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, హీరో రామ్ పోతినేని సాగర్ అనే హీరో అభిమాని పాత్రలో ఒదిగిపోయాడనే కంటే జీవించాడనే చెప్పాలి. ముఖ్యంగా తన అభిమాన హీరో కోసం చక్కెరకెళ్ళి తీసుకురావడానికి ఏం చేశాడనే ఓ సీన్ లో అతని నటన హైలైట్ అని చెప్పాలి.
ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు అతని పాత్ర ప్రతి హీరో అభిమానికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఉపేంద్ర స్టార్ హీరో సూర్య పాత్రలో అన్ని ఎమోషన్స్ పండించాడు. ఆ పాత్రకు పర్ఫెక్ట్ చాయిస్ అనే చెప్పాలి. ఓ తెలుగు హీరోని పెట్టినా సరిపోయేది. హీరోగా ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఆయా హీరోలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారనేది తన యాక్టింగ్లో చేసి చూపెట్టాడు ఉపేంద్ర. ఇక భాగ్యశ్రీ వరుసగా రెట్రో టైప్ మూవీస్లో అలరిస్తుంది. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్, కాంతా సినిమా తర్వాత మరోసారి రెట్రో తరహా సినిమాలో ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు. నటిగా మంచి మార్కులే కొట్టేసింది. హీరోయిన్ తండ్రి పాత్రలో మురళీ శర్మ, హీరో తండ్రి పాత్రలో యాక్ట్ చేసిన రావు రమేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ తన పాత్రలో ఒదిగిపోయాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఉపేంద్ర, రామ్లా ఎనర్జెటిక్ నటన, తర్వాత స్టోరీ, తర్వాత స్క్రీన్ ప్లే. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే సినిమా స్లో నరేషన్, రామ్ భాగ్యశ్రీ లవ్ ఎపిసోడ్ అయితే పరమ బోరు, అక్కడక్కడ లాజిక్ లేని సీన్స్, పంచ్ లైన్లు. ప్రతి హీరో అభిమానికి కనెక్ట్ అయ్యే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఇది. కాకపోతే ఈ సినిమా ఆడియన్స్కి ఎంతవరకు నచ్చుతుందో తెలియదు కానీ ఈ సినిమాలో ఎంటర్టైన్ పరంగా చూసుకున్నా, మంచి స్టోరీ పరంగా చూసుకున్నా, లేకపోతే కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, బోర్ లేకుండా ఉండేలాగా చూసుకున్నా, యూత్కి ఏ విధంగా కనెక్ట్ అవుతుందో అయితే తెలియదు కానీ ఈ సినిమాకు ప్రస్తుతం నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5.